అంటే ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అత్యధిక రోజులు పరిపాలించిన వ్యక్తిగా రికార్డుకి ఎక్కారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు? అవును, ఏదో ఆయనకి అలా జాతకం కలిసి వచ్చింది. నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఒక బలమైన నాయకుడు కూడా ఎదిగారు. వాళ్ళు ఏంటంటే ఒక బలమైన అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థగా ఏర్పడి ఈ రోజున ఒక క్లారిటీ వచ్చేసింది. నార్త్ ఇండియాలో దాదాపు ఒక రాష్ట్రంలో పట్టు జారిపోతే ఇంకొక రాష్ట్రంలో తెచ్చుకోవడం, ఈ విధంగా నార్త్ ఇండియాలో క్రమక్రమంగా వాళ్ళు బలపడుతూ వచ్చారు. అదేవిధంగా సౌత్ ఇండియాలో వీక్ అయిపోయారు. ఇది గమనించాల్సిన విషయము. ఒక కర్ణాటకలో అయితేనేమి, కేరళ, తమిళనాడు, తెలంగాణలో కూడా ఇంతవరకు కంప్లీట్ సౌత్ ఇండియాలో మటుకు బీజేపీ అనుకున్నంత స్థాయిలో అయితే డెవలప్ అవ్వలేదు. అధికారంలో రావడం కూడా దాదాపు అంటే ఈ 12 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు పరిపాలించిన దాంట్లో మీకు బాగా నచ్చింది ఏదన్నా, ఇష్టమైంది ఏదన్నా, అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుని మీకు బాగా నచ్చింది? నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విషయాల్లో అయోధ్యలో మందిరం కట్టడం అనేది ఒక నిజంగా గొప్ప నిర్ణయం. ఎందుకంటే దానివల్ల చాలా మంది ముస్లిమ్స్ కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం ఎప్పుడైతే కట్టారో అక్కడ లోకల్ గా ఉండే భూముల రేట్లు పెరిగినాయి. అయోధ్యలో ఈ రోజున భూముల రేట్లు డబుల్ అయిపోయినాయి. అయోధ్యలో ఈ రోజున బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించడం వల్ల, అయోధ్యలో రామ మందిరం చేయడం వల్ల అయోధ్యలో స్థానిక వ్యాపారం డబుల్ అయింది. కొన్ని చోట్ల ట్రిపుల్ కూడా అయింది. సో దీనివల్ల అయోధ్యలో ఉండే ముస్లిమ్స్ వ్యాపారం కూడా డబుల్ అయింది. అయోధ్యలో ఉండేటువంటి టెంపుల్ వల్ల ముస్లిమ్స్ ఇన్కమ్, హిందువుల ఇన్కమ్ అందరివి కూడా డబుల్ త్రిబుల్ కూడా అయినాయి. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. సో ఈ యొక్క టెంపుల్ కట్టడం వల్ల ఏంటంటే ఈ రోజున ఏంటంటే దేశం నుంచి, ప్రపంచం మొత్తం నుంచి కూడా భక్తులందరూ కూడా అయోధ్యకు రావడం వల్ల అది ప్రముఖ పుణ్యక్షేత్రం అయిపోయింది. అక్కడ విపరీతంగా అన్ని రకాలైన ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఈ రోజున ఒక ధనికమైనటువంటి పట్టణాల్లో ఒకటిగా కూడా అయోధ్య. అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుల మతాల గొడవలు పెరిగిపోయినాయి. అంటే ఒక ముస్లిం, క్రిస్టియన్ ఇట్లా దాడులు పెరిగిపోయినాయి. ఓన్లీ ఒక మతతత్వ పార్టీగా పేరు తెచ్చుకుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? అది పూర్తిగా కూడా కారణం కాదు. అంతకుముందు ఎలా ఉండేదంటే కేవలము ముస్లింసే హిందువుల మీద దాడి చేసేవాళ్ళు. స్వాతంత్రం వచ్చిన మొదటి కొన్ని సంవత్సరాలు ఏం తెలిసిందంటే హైదరాబాద్లో కూడా మక్కా మసీదులో ఉంటే ఇంత ఎత్తున రాళ్ల కుప్పు ఉండేది లోపల. ఏదైనా గొడవ జరిగేటప్పుడు వాళ్ళు శుక్రవారం పూజ నమాజ్ అయిపోయిన వాళ్ళు రాళ్ళు తీసుకొని రోడ్డు మీద రావడం, అందరినీ కొట్టడం, ఇలా చేస్తుండేవాళ్ళు. ఎప్పుడైతే బాబ్రీ మసీదు పడగొట్టినప్పుడు హిందువుల మీద దాడి జరిగిందో, హిందువులు కూడా తిరిగి దాడి చేయగలరు అనేటువంటి విధంగా కూడా మోడీ నిరూపించారు. అప్పటి నుంచి కూడా ఏంటంటే కేవలము ముస్లింల మటే దాడి చేస్తే కుదరదు, వీళ్ళు కూడా ఎదురు దాడి చేయగలరు అనేటువంటి విధానం కూడా పెద్ద దాడి కూడా జరిగినాయి. అంటే మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు, మీకు బాగా నచ్చిన సంక్షేమ పథకాలు ఏదైనా, అంటే మీకు బాగా నచ్చింది ఏదైనా ఉందా? సంక్షేమ పథకం అంటే ప్రతి గవర్నమెంట్ కూడా మంచి పథకాలే ప్రవేశపెడుతుంది. ఇందులో ప్రత్యేకించి ఒక ప్రభుత్వం అని చెప్పలేము మనం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, టీడీపీ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఎవరు వచ్చినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే కరెక్టే సార్. ఇప్పుడు 12 years పాలించిండు, ఇంకా పాలిస్తూనే ఉన్నాడు కదా. అలాంటి మోదీ గారివి ఏ సంక్షేమ పథకం మీకు నచ్చింది? అంటే కొన్ని పథకాలు ఉంటాయి కదా. సంక్షేమ పథకాలు అయితే మేమైతే ఇంతవరకు ఏ పథకం కూడా తీసుకోలేదు. కానీ ఆయన ఏంటంటే ఆయన ఒక హెల్త్ కార్డు ఒకటి ప్రవేశపెట్టారు, ఆయుష్మాన్ భారత్. అది ఎవరైనా తీసుకోవచ్చు. శ్రమ కార్డు, సంథింగ్ కార్డు, అది ఎవరైనా తీసుకోవచ్చు. ప్రతి వ్యక్తి కూడా తీసుకోవచ్చు. ప్రతి వ్యక్తికి కూడా ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కవర్ అయితే అవుతుంది. హెల్త్ పర్పస్ మీద కొంత హెల్ప్ జరుగుతుంది. అది ఒక మంచి కార్డు. కానీ దాని గురించి సరైన ప్రచారం లేదు, చాలా మంది కూడా తీసుకోలేదు అది ఇంకా.